యేసు జ్ఞానమందుడు వయసునందుడు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 180 ఎట్లుందండి ఈ మాటలో సామెత 9:11 చూసినట్లయితే మొదటగా నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నాడు. మీరు జీవించే సంవత్సరంలో అభివృద్ధిలో అంటున్నాడు. అంటే ఆనాడు భక్తుడు కూడా దేవుని వలన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. అలాగే రాజు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాజు. అంటే నువ్వు జీవించే సంవత్సరం కూడా అధికమవుతాయి అన్నాడు. అంటే ఎక్కువ సంవత్సరం బతకడానికి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తాను అన్నాడు ఆయన. ఎందుకంటే 128 కీర్తన చెప్తున్న ప్రకారం ఏంటంటే 127 ప్రకారం 3వ చరణంలో చూసినట్లయితే కుమారులు యెహోవాను గురించి స్వాధ్యం గర్భఫలము ఇచ్చు బహుమానం యవన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అంటున్నాడు. అంటే దేవుడే వారికి శ్రేష్టమైనటువంటి ఇచ్చాడు కనుక స్వాధ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఈ స్వాధ్యము ఆశీర్వాదంగా మార్చడం దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం ఆశించిన దానికంటే ఆయన స్వాధ్యం ఇచ్చిన తర్వాత బహుమానాన్ని ఇచ్చాడు. బహుమానం అంటే ఆడపిల్ల, స్వాధ్యం అంటే మగవారిని అర్థం. అయితే దేవుడు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అంటున్నాడు. అంటే దేవుని చేతిలో బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంటే సైతానికి చోటు ఇవ్వకుండా ఎవరైతే ఉంటారో అపవాదికి చోటు ఇవ్వడం అంటే ప్రార్థన లేకపోవడం, లేక వాక్య జ్ఞానం లేకపోవడం, వీటన్నిటిని అనుభవించే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. మరి ఈ రోజున రాజుకి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమన్నాడు. 2 వాక్య జ్ఞానము కలిగి ఉండమన్నాడు. ఎందుకు నడిపించేవాడు ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఈ 128వ కీర్తన ప్రకారంగా ఏంటంటే ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడిచేవారు ధన్యులు అంటున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ త్రోవలు సరళం చేస్తాడు. దేవుడు మనల్ని వర్ధిల్లింపజేసేవారుగా ఉంటాడు అనమాట. అంటే దేవుడు ధన్యుడుగా అనుభవించడానికి అంటే దేవుడే మనల్ని ఇక్కడ ఏం చెప్తుంటాడంటే 5వ చరణంలో 4వ చరణం నుంచి 5వ చరణం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. అంటే 5వ వచనంలో సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేము కలుగుట చూచెదవు అంటున్నాడు. అంటే సీయోను అనగా దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి కుటుంబానికి, రాజు పట్ల కానీ వచ్చిన సోదరు పట్ల కానీ ఇప్పుడు నా బంధు వరకు మనందరం కూడా దేవుని సన్నిధి అనుభవించాలని కోరుకుంటాడు ఆయన. దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ఇంతగా లోకా సువార్త 2:52 చూసినట్లయితే మనుషుల యేసుప్రభు వారే మనుషుల దయ. ఎందుకంటే జ్ఞానమును ఆరోగ్యము అన్నింటిలో కూడా తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట. ఎక్కడ తప్పిపోయామనుకున్నారు కానీ వారు, మీకు తెలియదా నేను ఆయన రాజ్యం కొరకు నీతి కొరకు ఎదుగుతున్నానని అని చెప్పి తల్లిదండ్రుల్ని ఎదిరించేవారుగా కాకుండా ఆయన మాటలతో మృదువుతో నేర్చుకున్నటువంటి మాటలు తెలియజేసేవాడు అనమాట. ఎందుకంటే ప్రజలందరూ మనుషుల దయ కోరుకున్నాడు దేవుడు. అలాగే దేవుడు ఏదైతే ఆశించాడో అది దానికి తగ్గట్టుగా యేసుప్రభు వారు జీవించారు. రాజు కూడా జీవించాలని దేవుడు కోరుకున్నాడండి రాత్రి. ఇక్కడ చూడండి 52వ వచనం, యేసు జ్ఞానమందును వశ్యందును దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లాడట. మొదటగా జ్ఞానంతో అంటే దేవుని జ్ఞానంతో ఎదిగాడు యేసుప్రభు వారు. 2 ఆయన వయసులో కూడా చిన్నవాడైనప్పటికీ భక్తులు పెరిగాడు. 3 ఆయన దయందు వెదిగాడు. 3 అలాగే మనుషుల దయ కూడా ఇంకా అనుగ్రహింపజేశాడు దేవుడు. ఈ రోజున 4 విధాలుగా రాజు కావాలని మన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థించే వరకు ఉండాలి. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేస్తావో అంత అభిషేకం దేవుడు ఇస్తాడు. నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. సరేనా? దేవుడి కొద్ది వాక్యం దేవుడు ఇచ్చిన చిన్న ప్రార్థన చేద్దామంటే చిన్న ప్రార్థన చేసినా నేను చేస్తాను. చేయండి.